ప్రాస్టైటిస్ ఆర్ ప్రోస్టేట్ గ్రంథి ఇన్ఫ్లమేషన్, సమ్టైమ్స్ ప్రోస్టేట్ క్యాన్సర్. ప్రాస్టైటిస్ తో బాధపడే వాళ్ళ కోసం అగైన్ నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. సో మన గమ్ ఇన్ఫెక్షన్ సిస్టమిక్ లింక్ లో భాగంగా ప్రతి అవయవము గమ్ ఇన్ఫెక్షన్ ఏ విధంగా మనకి ట్రిగర్ చేయొచ్చు, ఏ విధంగా గమ్ ఇన్ఫెక్షన్ వల్ల ఇబ్బందులు జరుగుతాయని మాట్లాడుకుంటున్న క్రమంలో ఈ గమ్ ఇన్ఫెక్షన్ వేరే అవయవంలోకి మన బ్లడ్ స్ట్రీమ్ ద్వారా గమ్ ఇన్ఫెక్షన్ కాజింగ్ బ్యాక్టీరియా అనేది ఎలా అయితే మనకి వెళ్ళొచ్చో ప్రోస్టేట్ లో కూడా ప్రయాణించవచ్చు ఆ పర్సన్ కు ఉండే ససెప్టిబిలిటీని బట్టి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాస్టేటిస్ ఉన్నట్టయితే, ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్నట్టయితే ఈ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది ఇంకా ఎక్కువ ట్రిగర్ చేసి ప్రాస్టేటిస్ ప్రాబ్లం ని ఎక్కువ చేసే అవకాశం ఉంది. ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే దాన్ని ట్రిగ్గర్ చేస్తుంది ఈ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్. దానివల్ల ప్రాస్టేటిస్ ప్రాబ్లం అనేది ఎక్కువ కావచ్చు. సో ఇది గమ్ డిసీజ్ ఉన్న వాళ్ళలో అయితే 4 to 6 times, గమ్ డిసీజ్ ఉన్న వాళ్ళలో 4 to 6 times ఎక్కువ రిస్క్ ఉంటుంది ప్రాస్టైటిస్ పెరగడానికి, ప్రాస్టైటిస్ క్యాన్సర్ అది రావడానికి. కాబట్టి సో గమ్ ఇన్ఫెక్షన్, నోటి ఆరోగ్యం, చిగుళ్ళ ప్రాబ్లం అనేది మనము చెక్ పాయింట్ కనుక చేసుకున్నట్టయితే చూపించుకొని దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఆ వ్యాధిని ఎక్కువగా ట్రిగ్గర్ చేసి ఆ ప్రాబ్లమ్ని ఎక్కువ చేసేదాన్ని మనము తగ్గించుకోవచ్చు.